మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటనపైన కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కెనడాను అమెరికాలో విలీనం చేసే ప్రతిపాదనను ట్రంప్ మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. కెనడా 51వ రాష్ట్రంగా చేరాలనే ప్రతిపాదనను పునరుద్ఘాటించిన ట్రంప్ ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాలో వెల్లువెత్తుతున్న అసమ్మతి, ఒత్తిడి కారణంగా ట్రూడో సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కెనడాలో ఈ ఏడాది చివరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు తాను ప్రధానిగా కొనసాగుతానని ట్రూడో మీడియాతో వెల్లడించారు. 2017-2021 మధ్య మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ అమెరికా, కెనడాల మధ్య మెరుగైన సంబంధాలు లేవు. నవంబర్ 5న మార్-ఏ-లాగోలో ఎన్నికల విజయం అనంతరం ట్రూడో కలిసినప్పటి నుంచి కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఆ తర్వాత చాలాసార్లు సోషల్ మీడియా పోస్టులపైన ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. దీనికి ట్రూడో కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో విలీనమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదు. రెండు దేశాలలోని కార్మికులు, ప్రజలు వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా లాభపడుతున్నారని ట్రూడో రాసుకువచ్చారు. ట్రూడో వ్యాఖ్యలకు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కూడా మద్దతు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు కెనడా ఎప్పటికీ వెనక్కి తగ్గదని, కెనడా ఆర్థిక వ్యవస్థపైన ట్రంప్ అవగాహన రాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కెనడాలో చాలామంది ప్రజలు అమెరికాలో 51 రాష్ట్రంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కెనడాకి అధిక రాయితీలు ఇచ్చి అమెరికా నష్టపోవలసిన అవసరం లేదని కెనడా ప్రధాని ట్రూడోకు ఈ విషయం తెలుసు కాబట్టే ఆయన రాజీనామా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశాన్ని ట్రంప్ సైతం తన సోషల్ మీడియా ట్రూత్లో పేర్కొన్నారు. కెనడా అమెరికాలో విలీనమైతే టారిఫ్లు ఉండవు, ట్యాక్సులు కూడా తగ్గుతాయి. కెనడాని చుట్టుముట్టే రష్యా, చైనా ఓడల ముప్పును సురక్షితంగా ఎదుర్కోగలమని ట్రంప్ అన్నారు. అమెరికా సౌత్ బార్డర్ నుండి ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అక్రమ డ్రగ్ ప్రవాహాన్ని కెనడా నిరోధించకపోతే అక్కడి దిగుమతులపైన 25% టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. తన వారసుని పార్టీ ఎంపిక చేసే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ పగ్గాలతో పాటు కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ, లీ బ్లాంక్లలో ఎవరో ఒకరు చేపట్టనున్నట్లు సమాచారం. కాగా గతేడాది కెనడా నుంచి అమెరికా దాదాపు $423 బిలియన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. దీనివల్ల కెనడాలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కలిగింది. ఒకవేళ ట్రంప్ టారిఫ్లు 25% పెంచితే ఉద్యోగాలలో కోత తప్పదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ట్రంప్ అన్నంతా పనిచేస్తారా, వార్నింగ్లతో కెనడాను లొంగదీసుకుంటారా అనేది చూడాలి మరి.